UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై డేడుబై కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. మేషరాశి వారికి గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితుల్ని, ప్రత్యేకించి ప్రశ్నశాస్త్రానికి సంబంధించినటువంటి పరిస్థితులను చూస్తే ఒక విభిన్నమైనటువంటి అనుభూతి కలిగించేటువంటి మాసంగా ఈ మాసం మారబోతుంది. ఎంతో కాలంగా దేవగురువు అయినటువంటి బృహస్పతి ద్వితీయ స్థానంలో ఉన్న, ధనస్థానంలో ఉన్న, కొన్ని విషయాల్లో ఇబ్బందులు ప్రతిబంధకాలు ఎదుర్కొంటున్నటువంటి మీకు సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలిసి వచ్చేటువంటి మాసమే ఈ సెప్టెంబర్ మాసం. జీవన గమనంలో మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు ఏవైనా కూడా సరే, కొత్త వ్యాపారాలు చేయటానికి, అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉండటానికి యోగదాయకమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితులే కాదు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. యోగదాయకమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అయితే వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు అవ్వచ్చు, మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాల్లో ఏర్పడుతున్న సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు. వీటి నుండి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు అతి సమీపమైనటువంటి భవిష్యత్తులో రాబోతున్నాయి. ఏవైతే ప్రతిబంధకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, విధి నిర్వహణ సరిగ్గా చేయట్లేదేమో, ఏదో కారణంగా దీనివల్ల మనం ఇబ్బందులు ఎదుర్కొంటామని మీరు అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా వాటి నుండి మీరు బయటపడతారు. భగవంతుడు కాలం కలిసి వచ్చినట్టుగా కొన్ని సంఘటనలు మీకు అనుకూలవంతంగా మారటంతో పాటు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క సహాయ సహకారాల వల్ల మీరు ఇబ్బంది పడతారనుకున్నటువంటి సందర్భం నుండి సులువుగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది మానసిక సంతోషానికి కారణమయ్యేటువంటి అంశం. గృహంలో శుభకార్య సంబంధమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సంతానపరమైనటువంటి సౌఖ్యం, విధి నిర్వహణలో ఇక్కడ నుండి మీరు చేసేటువంటి పనులు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిగతులకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా తప్పకుండా చేసే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఉదర సంబంధ, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన లేదా గ్రంథులకు సంబంధించినటువంటి ఏదైనా అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల కొంచెం వైద్య సంబంధమైనటువంటి చికిత్స తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు, ఆసుపత్రికి వెళ్ళటం, వైద్యుడి సలహాను పాటించటం తప్పనిసరి అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి, కుటుంబపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి, భార్యాభర్తల మధ్య సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరేమాత్రం కూడా ఆందోళన పడనక్కర్లేదు. అయితే మీ కుటుంబానికి సంబంధం లేనటువంటి బయట వ్యక్తులు, రహస్య మిత్రుల యొక్క విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ప్రతిబంధకాలు ఎదురవుతాయి. కొన్ని తెలియనటువంటి అపోహలు, అపార్థాలు, అపనిందలు మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామి కానీ, వ్యాపార భాగస్వామి కానీ, లేదా బయట వ్యక్తుల యొక్క ప్రమేయం వల్ల మీ దగ్గర వాళ్ళని దూరం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కొంతమంది వ్యక్తులు మనల్ని అర్థం చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో పరిస్థితులకు అనుగుణంగా మనం వెళ్లకుండా ఎవరో ఏదో చెప్పారన్నటువంటి ఉద్దేశం చేత కలంకం లేనటువంటి వ్యక్తులను గురించి కూడా మనం ఏదో ఆలోచిస్తూ ఉండటం, మన మనసులో వాళ్ళ గురించి ఏదేదో ఆలోచించటం మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలని దెబ్బతీసేటువంటి ప్రయత్నానికి ఇది కారణమవుతుంది. కాబట్టి జీవిత భాగస్వామి అవ్వచ్చు, మీరు కోరుకుంటున్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు, లేదా వ్యాపార సంబంధమైనటువంటి భాగస్వామి అవ్వచ్చు, మీ మధ్య ఏవైనా సరే అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఎవరో వ్యక్తి ఏదో చెప్పారని అనుకోకుండా ఒక్కసారి వాళ్ళతో కూర్చొని ముఖాముఖిగా మాట్లాడుకోవటం వల్ల ఇవి కేవలం ఆరోపణలు, అపోహలుగానే తేలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల
ఆర్థిక పరిస్థితులు, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితులు, భవిష్యత్తు ఇవన్నీ కూడా సానుకూలవంతంగానే ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. మీ సంతానం వృద్ధిలోకి వస్తారు. కుటుంబంలో వేరొకరి యొక్క సంపాదన కూడా మొదలవుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇప్పటి వరకు కూడా అనేక మార్గాల్లో ఖర్చు అవుతున్నటువంటి సంఘటనలు మనం చూసాం. కానీ మీకు మళ్ళీ ఆదాయ మార్గాలు పెరగగలిగినటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి రంగాలు, ప్రజా సంబంధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి యుగదాయకమైనటువంటి కాలం. అత్యున్నత అధికారయుక్తమైనటువంటి పదవులు ఆ రేసులో మీరు ఉన్నట్టయితే తప్పనిసరిగా మీకు పదవి ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం. పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు, పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి నిరుద్యోగులకి అత్యంత అనుకూలంగా ఉంది. ఉద్యోగం లభిస్తుంది. అలాగే విద్యార్థులు ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో మీరు ఖచ్చితంగా సీటును పొందే అవకాశం కూడా కనపడుతుంది. ప్రత్యేకించి వివాహం కానటువంటి వాళ్ళకి యుగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కళ్యాణం జరిగేటువంటి అవకాశం ఉంది. వైవాహిక జీవిత సంబంధమైనటువంటి విషయంలో భార్యాభర్తల మధ్య అనుకూలత లేని వాళ్ళకు కూడా అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రత్యేకించి మేషరాశి వారికి కుంభరాశిలో వక్రగమనంలో ఉన్నటువంటి శని ప్రభావం, రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితాన్ని చూస్తే కొంతకాలంగా జీవితం స్తంభించిపోయింది. దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో ద్వితీయ స్థానం, వాక్స్థానం, ధనస్థానంలో ఉన్నప్పటికీ కూడా ధన సంబంధమైనటువంటి విషయాల్లో స్తంభనను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి నుండి ఆర్థికంగా మీరు పుంజుకునేటువంటి అవకాశం ఉంది. చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి ప్రయత్నాలను కూడా మీరు తప్పకుండా చూసేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నట్టుగా మనం భావన చేస్తూ ఉండొచ్చు. మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారి యొక్క మహోన్నతమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో అమ్మవారిని, స్వామివారిని దర్శించండి. అవకాశం ఉంటే గనక అభిషేక క్రతువుని జరిపించేటువంటి ప్రయత్నం చేయండి. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవరక్షని మెడలో ధరింపచేసుకుంటే అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. యోగదాయకమైనటువంటి పరిస్థితుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.